హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాము. అలాగే ఇక్కడ నేను చూపించే ఈ రెసిపీ గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ అయితే ఈ రెసిపీని కునాఫా రెసిపీ అంటారండి. ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. ఇది దుబాయ్‌లో చాలా ఫేమస్ అంట. మనం కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను నేను. మీకు కూడా ఈ రెసిపీ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది అనేసే చేస్తున్నాను. పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ తినగలిగే రెసిపీ. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను. కునాఫా ఉంటే గనుక కునాఫానే తీసుకోవచ్చండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను అని చెప్పాను కాబట్టి ఇక్కడ నేను సేమియాలని తీసుకున్నాను. అర్థమైందా? సేమియాలను తీసేసుకొని ఇదిగోండి ఇలా బాగా స్మాష్ చేస్తున్నానండి. మీకు ఎంతవరకు ఓపిక ఉంటుందో ఎంతైతే స్మాష్ చేయగలరో అంతవరకు మీరైతే నీట్‌గా స్మాష్ చేసేయాలండి. తునకలు చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేంత వరకును మీరు ఇలా స్మాష్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా మనకు వచ్చే ఆ కునాఫా అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇలా నీట్‌గా ఇలా అంతా స్మాష్ చేసుకున్న తర్వాతకి ఏం చేస్తానంటే ఇలా స్మాష్ అయిపోయిందండి. చూస్తున్నారా? ఇదో ఇలా స్మాష్ అయితే అయిపోయింది. ఇందులోకి బటర్ అంటే వెన్న లేదు కదా! వెన్న లేకపోతే మన ఇంట్లో ఇలా గడ్డ కట్టిన నెయ్యి ఉంటుంది కదా! దాన్నైతే ఇదిగోండి ఇలా నీట్‌గా కలిపేసుకుంటూ ఇంకోసారి స్మాష్ చేస్తూ ఉండాలండి. ఇలా ప్రతి ఒక్క సేమియా పీసెస్కి కూడా నెయ్యి అనేది తగిలేటట్టుగా మంచిగా స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేయడంలో ఇంకొన్ని మంచిగా స్మాష్ అవ్వడానికి స్కోప్స్ అనేవి ఉంటాయి కదా! అలా స్మాష్ చేసుకొని నీట్‌గా చూస్తున్నారా? ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాతకి మీకు అన్ని మెజర్మెంట్స్‌తో అయితే చెప్తానన్నాను కదా! దీన్నైతే నేను ఒక కప్పు తీసుకున్నానండి. మీరు ఎలా కప్పు తీసుకుంటారో అలానే ఏ కప్పుతో అయితే మీరు మెజర్మెంట్ చేసుకుంటారో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు ఇలా సేమియానైతే తీసుకున్నాను. ఆ సేమియాని తీసేసుకున్న తర్వాత పక్కనైతే ఉంచేసానండి. దెన్ ఇప్పుడు ఆ సేమియాని పక్కన పెట్టేసుకుందాం. ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి నేను ఏం చేస్తానంటే ఒక టీ కప్పు గ్లాస్ మైన పాలైతే తీసుకుంటానండి. పాలు అందరి ఇంట్లో దొరికేవే కదా! అందుకనేసి పాలైతే తీసుకున్నాను. నేను ఒక కప్పు టీ కప్పుమైనా ఎక్కువ తీసుకోలేదండి. ఎందుకంటే కొందరికి నచ్చొచ్చు ఈ స్వీట్, మరికొందరికి నచ్చకపోవచ్చు కదా! అందుకనేసి ఇంట్లో కొంచెం చూసి తక్కువగానే చేసుకోండి. నచ్చింది అని చెప్తే ఇంకోసారి మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా! నచ్చింది అని చెప్తే చేయనీకి స్కోప్ ఉంటుంది. అందుకనేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కాబట్టి ఇలా కొంచెం కొంచెం తోటే చెప్తున్నాను. పాలైతే తీసుకున్నా కదా! దాని తర్వాత ఒక ఒక స్పూను పాల పొడి ఉంటుంది కదా! అది తీసుకున్నానండి. ఇంకొక స్పూన్ అయితే నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా! అదైతే తీసుకున్నాను. ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి. ఉండలు లేకుండా నీట్‌గా కలిపేసుకుంటూ ఉండాలా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్టవ్ అనేది కట్టేయాలండి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను కొంచెం యాలకులండి. యాలకులు ఇంట్లోనే ఉంటాయి కదా! మరి యాలకులనైతే ఇలా నేను కచ్చాపచ్చాగా దంచేసి ఇందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా దీని లెవెల్ అనేది కొంచెం మందం అవ్వనీకి అంటే కొంచెం గట్టి పడనీకి ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నానండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే ఉంటలు లేకుండా వస్తుంది. నేను 1½ స్పూన్ అయితే కార్న్ పౌడరే యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెము కన్సిస్టెన్సీ లెవెల్ తేడా వచ్చింది. అందుకనేసి మీరు కూడా ఒకవేళ ఇలా ఉంటే కనుక 1½ స్పూన్ కార్న్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి మెజర్మెంట్తోనే వస్తుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ అనేది తీసుకోండి. అందులో కొంచెము నెయ్యి అనేది అప్లై చేయండి. మీరు కరిగించుకొనైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇలా కండెన్స్డ్గా ఉన్న ఈ నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలా ఉన్నా బాయిల్ అయినప్పుడు మాత్రం కరిగిపోతుంది కదా! అందుకనేసి. తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను సేమియాని ముందుగా మనము కలిపి పెట్టుకున్నాం కదా! దాన్నైతే ఇలా బౌల్లో యాడ్ చేసేసుకొని మీ దగ్గర ఏదైతే ఇట్లా వత్తనికి పరికరం ఉంటుందో దాంతో అయితే వత్తేయచ్చండి. నేనైతే ఇక్కడ పప్పు గుత్తితో నీట్‌గా స్మాష్ చేసుకుంటూ వత్తుకుంటున్నాను. ఎటువంటి గ్యాప్స్ అనేవి ఉండకుండా. ఎందుకంటే మనకి ఈ కునాఫాలో అటు సేమియా ఇటు సేమియా ఉండాలి. మధ్యలోనే మనకు ఈ లెవెల్ మనం చేసుకున్నాం కదా! ఈ పౌడర్ అంటే ఈ పదార్థం మిల్క్‌తో చేసుకున్నాం కదా! అది ఎటు సైడు వెళ్ళకుండా మధ్యలోనే ఉండాలి. అలా ఉండాలన్నమాట. గ్యాప్ అనేది ఉండకూడదు. ఇప్పుడైతే ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. కింద సేమియా ఉంది. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసి ఇలా నీట్‌గా పరిచేసుకోవాలండి. మనకు ఎంత వీలైతుందో అంతలో చేసుకుంటే మనం ఇంట్లోనే ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చూసుకోండి మరి. అలాగే లైక్ చేయండి.
ఆ తర్వాత ఇంకో లేయర్ పైన నేను ఇక్కడ సేమ్యాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా, ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఒత్తుకోవాలి. నీట్గా ఒత్తేసుకోవాలండి. ఎటు సైడు మనకు ఇదిగోండి ఇలా పౌడర్ అనేది రాకుండా బయటకి మిల్క్ పౌడర్ ఉంది కదా, అది బయటికి రాకుండా ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మందంపాటి తవ్వ తీసుకున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి తవ్వ పెట్టేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్ని ఆ ప్యాన్ పైన అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇలా మూత కవర్ అయితే పెట్టేశానండి. మీరు ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతున్నాను అనమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ప్యాన్కి స్టవ్ కట్టేశాను. తర్వాత ఇంకొక కడాయి తీసుకున్నానండి. అందులో కూడా కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసాను. ఆయిల్ లేకపోతే ఘీ అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే వన్ సైడ్ అయితే కాలిపోయింది కదా తవ్వ పైన. ఇప్పుడు దీన్ని రోస్ట్ అనేది ఇలా ప్యాన్ పైన అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ప్రిపేర్ అయ్యే లోపల ఇటు సైడ్ చూసుకుందామా, ఇంకో స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టేసి అందులో కొంచెం షుగర్ సిరప్ కూడా యాడ్ చేయాలండి. మనం స్వీట్ కదా ప్రిపేర్ చేసేది, అందుకనేసి. ఇప్పుడు ఈ స్వీట్ కోసము నేను పావు వంతు నీళ్ళు అలాగే ముక్కాలు వంతు చక్కెర అనేది యాడ్ చేసుకున్నానండి. మనకు సరిపోతుంది చక్కెర, ముక్కాలు వంతు సరిపోతుంది. అంటే ఒక గ్లాస్కి 3/4 అన్నమాట. అలా స్ప్రెడ్ చేసుకుని అలా ఆ చక్కెరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని అయితే పిండేసుకున్నానండి. ఇలా పిండేసుకుంటే మనకు చక్కెర పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది. తేటగా బాగా నీళ్ళ వలె ఉంటుంది. ఈ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు గులాబ్ జామున్లో ఆ సిరప్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే కునాఫా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయినట్టేనండి. దీన్ని అయితే ఇదిగోండి ఇలా టర్న్ చేసుకున్నానండి. టర్న్ చేసుకున్న తర్వాత ఇక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవడమే రెడీగా ఉంది. ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు ఏం చేసుకోవాలంటే మనము చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. అసలు ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా ఎవరైనా తినొచ్చండి. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, అదైతే మొత్తంగా యాడ్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా షుగర్ సిరప్ ఖచ్చితంగా వేడిగానే ఉండాలి. అలాగే ఎందుకంటే మనము షుగర్ సిరప్ వేడిగా ఉంటేనే డీప్గా వెళ్ళి షుగర్ సిరప్ అనేది ఈ కునాఫా మొత్తంలోకి అబ్జార్బ్ అనేది అవుతుంది. కాబట్టి షుగర్ సిరప్ ఎప్పుడు వేడిగా ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందంటే అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ పిల్లలు మీరు చెయ్యాలి అనుకోకముందే మీ పిల్లలు అడిగి చేపించుకుంటారండి. అంత బాగుంది ఈ కునాఫా రెసిపీ అనేది. దుబాయ్లో ఫేమస్ అని మన వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అలాగే మన పిల్లలు కూడా ఇలాంటివి స్వీట్స్ కూడా తినాలి కదా, అందుకనేసి కొంచెం ఓపిక తెచ్చుకోండి మీ పిల్లలకు. వీడియో మొత్తం చూసినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఉంటాను.